అందరికీ నమస్కారం అండి. నా పేరు ధనంజయ శర్మ. అలాగే ఈ జనవరి 1 నుంచి మేషరాశి వాళ్ళకి బాగుండదు అని చెప్పి చాలామంది అంటున్నారు. దానికి కారణం ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే 31వ తారీఖు 12వ నెల అంటే డిసెంబరు పుష్యమాసము. ఈ యొక్క సూర్యుడు అశ్విని మఘ మూల నక్షత్రానికి ప్రవేశిస్తున్నాడు. అలాగే శని కూడా అందులోనే భాగంగా ఉంటుంది. ఈ యొక్క మాసాధిపతి అంటారు. పుష్యమాసానికి అధిపతి రవి. కాబట్టి ఆ రవి అశ్విని మఘ మూల నక్షత్రంలో ప్రవేశిస్తున్నాడండి. ఎప్పుడు 31/12/2024 అంటే ఈ నెలాఖరి. అయితే 30/1/2025 వరకు కూడా ఈ యొక్క రవి ఆధిపత్యం వహిస్తూనే ఉంటాడు. అలాగే మార్చి 1వ తారీఖు వరకు ఈ రవి ఉంటాడండి. అయితే మార్చి 1/3/2025 నాడు ఫాల్గుణ మాసానికి ఆధిపత్యం వహించేది చంద్రుడు. అప్పుడు చంద్రుడు ప్రవేశిస్తాడండి. అయితే ఈ యొక్క అశ్విని మఘ మూల నక్షత్రం వాళ్ళకి ఏమిటండి అంటే రవి, తద్వారా ఏంటంటే శని ప్రవేశం అనేది జరుగుతుందండి. అయితే రవి శని ఇద్దరు కూడా తండ్రి కొడుకులు. అయితే ఒక్క క్షణం పడుతుంది ఇద్దరికి. వాళ్ళల్లో కనుక ఈయన వచ్చినా, శనిలో సూర్యుడు వచ్చినా, సూర్యుడిలో శని వచ్చినా ఇబ్బందులు ఎవరైతే వహిస్తున్నారో వాళ్ళే పడతారు. ఆ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే పడతారు. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చేసుకోవాల్సింది ఏమిటండి అంటే ఈ యొక్క శనిని కంట్రోల్ చేసేవాడు ఆంజనేయ స్వామి ఒక్కడే ఉన్నాడండి. అయితే ఆంజనేయ స్వామి ఎవరండి? ఈ యొక్క ఆంజనేయ స్వామి గురువు సూర్యుడు. అయితే ఈ యొక్క ఆంజనేయ స్వామి అష్టసిద్ధులు పొందినవాడు. కాబట్టి ఏంటంటే ఈ యొక్క శనేశ్వరుడు అందరినీ పట్టుకున్నాడు కానీ ఆంజనేయ స్వామిని పట్టుకోలేకపోయాడు. అయితే సూర్యుడు ఒకనాడు పిలిచి, నా యొక్క కుమారుడు ఆయన శనేశ్వరుడు అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నాడు, వాణ్ణి నువ్వు జయించాలి అని చెప్పి ఆ యొక్క ఆంజనేయ స్వామికి చెప్పగా ఆంజనేయ స్వామి ఆ శనేశ్వరుడు వెళ్ళి శనేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆ యొక్క శనేశ్వరుడు 7వ ఇంట్లో కూర్చొని ఉన్నాడు. 7 ద్వారాలు ఉండగా 7వ ఇంట్లో కూర్చొని ఉండగా ఆ యొక్క శనేశ్వరుడి దగ్గరికి వెళ్ళి హుంకరించగా ఎవరు నువ్వు అని చెప్పేసి ఆ శనేశ్వరుడు ఆంజనేయ స్వామి యొక్క భుజం మీదకి ఎక్కి కూర్చున్నాడు. ఆంజనేయ స్వామి ఒక్కసారిగా అష్టసిద్ధుల్లో ఒక సిద్ధి అయిన తన బాహువుల్ని ఇలా ఒక్కసారిగా పైకి లేపాడు. ఆ యొక్క పెద్దగా ఆయన ఆంజనేయ స్వామిని చూసి శనేశ్వరుడు కింద పడిపోయాడు. కింద పడిపోగానే ఆ యొక్క బొటన్ వేలు బొటన్ వేలుతో ఆంజనేయ స్వామి ఆ శనేశ్వరుడి మీద ఒక నొక్కగా అప్పుడు ఆ శనేశ్వరుడు భయభ్రాంతికి గురై అప్పుడు ఆంజనేయ స్వామిని ప్రార్థించగా, స్వామి ఎవరైతే ఈ యొక్క శనివారం రోజు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేసుకొని శనేశ్వరుడికి తైలాభిషేకం చేసుకొని మన్యుసూక్త ప్రకారంగా ఆ యొక్క శనేశ్వరుడికి తైలాభిషేకం చేసుకుంటారో వాళ్ళని నేను ఇబ్బంది పెట్టను అని చెప్పి శనేశ్వరుడు ఆంజనేయ స్వామి దగ్గర మాట తీసుకోగా అప్పటి నుంచి కూడా శనివారం శనేశ్వరుడికి ఆంజనేయ స్వామికి ఇద్దరికి కూడా కలిపి పూజ చేస్తూ ఉంటారండి. ఈ మంగళవారం ఎందుకండి ఆంజనేయ స్వామికి ఇష్టము అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. మంగళవారం అనేది ఆయన పుట్టిన రోజు. మంగళవారం ఆయన పుట్టాడు కాబట్టి మంగళవారం ప్రీతికరం. ఈ శనేశ్వరుని జయించింది శనివారం. కాబట్టి ఈ యొక్క శనివారం రోజు ఎవరైతే ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేసుకొని శనేశ్వరికి ఈ యొక్క మన్యుసూక్త ప్రకారంగా తైలాభిషేకం చేసుకుంటారో అప్పుడు ఆ యొక్క రాశి వాళ్ళకి మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయండి. కాబట్టి ఆ యొక్క శనేశ్వరుడికి ఆ యొక్క జనవరి మాసం నుంచి మార్చి వరకు కూడా ఈ యొక్క అశ్విని మూల నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క మేషరాశి వాళ్ళు అలాగే ధనస్సు రాశి వాళ్ళకు కూడా ఈ యొక్క
ఫలితం అనేది వర్తిస్తుందండి. కాబట్టి ఖచ్చితంగా చేసుకోవాల్సిన పరిహారాలు ఇవన్నీ కూడా. జై శ్రీరామ్ అండి.